హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బ్రోచ్ వర్క్లో సెకండ్ మోడల్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ బటర్ఫ్లై ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ ముందుగా నేను ఇక్కడ స్ట్రెచ్చింగ్ క్లాత్ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ నేను లైట్ కలర్ తీసుకున్నాను, మీరు మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను కింద కుట్టడానికి యూజ్ చేసే థిక్ కలర్ తీసుకున్నానండి, అందుకని నేను ఇది లైట్ కలర్ తీసుకున్నాను. తర్వాత స్ట్రింగ్ వైర్ తీసుకోవాలండి. చూడండి, ఈరోజు నేను గోల్డ్ కలర్ తీసుకుంటున్నానండి. ఇంతకుముందు సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఇవి 2 కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. ఎవరికి నచ్చినది, ఎవరికి మోడల్ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాలి. ఇది మనం ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవుతుందండి, మెత్తగా ఉంటుంది ఈ వైరు, స్ట్రింగ్ వైర్ అన్నది. ఇక్కడ చూడండి, ఈ దారానికి ఈ స్ట్రింగ్ వైర్ని చుట్టుకుంటే సైజ్ అన్నది ఈక్వల్గా వస్తుందండి. టిప్స్లో ఇది ఒకటండి. చూడండి, అలా పెటల్స్ కూడా ఇలా యూజ్ చేస్తే ఒకే సైజు వస్తాయి, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇలా దీనికి ఇలా చుట్టుకొని కొంచెం లూజ్గా చుట్టుకొని ఒక రౌండ్ అలా మెల్లి తిప్పి ట్విస్ట్ చేసి బయటికి తీయాలండి. అప్పుడు అన్నీ ఈక్వల్గా పెటల్స్ అయినా బటర్ఫ్లైస్ అయినా ఏవైనా మనం చేయాలి అనుకున్నవి ఒకే సైజులో వస్తాయి. చూడండి, ఇలా ట్విస్ట్ చేయాలి, మెల్లి తిప్పాలి. చూడండి, ఇక్కడ నేను రెండింటిని సేమ్ సైజులో తీసుకున్నాను. ఇక్కడ సైజ్ అన్నది మీ ఇష్టం అండి, ఏవి తీసుకున్నా 2 సేమ్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యలో ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తే లవ్ సింబల్ షేప్ వస్తుంది. చూడండి, దీన్ని ఎగ్జాక్ట్ మధ్యలోకి కిందకి ప్రెస్ చేయాలండి. ఇది మనం ఎలా ప్రెస్ చేస్తే అలా ప్రెస్ అవుతుందండి. ఈ వైరు ఈజీగానే ఉంటుంది. చూడండి, ఇలా వేలుతో మధ్యలోకి ఇలా చూడండి, లవ్ సింబల్ షేప్లోకి వచ్చింది. దీన్ని కూడా ఇలానే ప్రెస్ చేయాలండి. చూడండి, ఇలా ప్రెస్ చేయాలి. చూడండి, ఇలా ప్రెస్ చేసి దీనికి ఇప్పుడు ఆ స్ట్రెచ్చింగ్ క్లాత్ ఉంది కదండి, దాన్ని దీనిలో పెట్టి చుట్టాలండి. ఇంతకుముందు వీడియోలో పెటల్స్ని ఇలా చేసామండి, ఇప్పుడు బటర్ఫ్లైకి ఇలా చేస్తున్నాము. చూడండి, ఇలా తీసుకొని ఇలా ఈ క్లాత్ అన్నది సాగే గుణం ఉంటుందండి ఈ క్లాత్కి. చూడండి, ఇలా పెట్టి ఇలా తిప్పి కట్ చేసుకొని దారం చుట్టుకోవాలండి, ఊడిపోకుండా. చూడండి, ఇలా దారాన్ని ఇలా చుట్టుకోవాలి. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా ఉందండి, అది పెటల్స్లో చూపిస్తున్నాను, ఇది బటర్ఫ్లైస్తో చూపిస్తున్నాను. ఇలా డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఇలా ఇలా ముడి వేసుకొని ఈ చివర్లు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బటర్ఫ్లై షేప్లో అటు ఒకటి ఇటు ఒకటి ఆపోజిట్లో పెట్టాలండి. ముందు ఒకదాన్ని కుట్టాలండి, తర్వాత ఇంకో దాన్ని కుట్టాలి. ఇది కొంచెం దగ్గరగా పెట్టుకుంటే బటర్ఫ్లై షేప్ అన్నది వస్తుంది. ఈ మధ్యలో థ్రెడ్స్ కనపడకుండా మనం వేరే ఏదైనా పెట్టుకోవచ్చండి. చూడండి, ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ పైన నాట్ వేయాలి, ఒక కుట్టు వేసి తర్వాత కింద 2-3 కుట్లు వేయాలండి. ఇది లగవకుండా. చూడండి, ఇలా
చూడండి అడుగుకి దింపి ముడి వేసి కట్ చేయాలండి. ఇది చాలా సింపుల్గా ట్రెండీగా ఉంటుందండి. ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. మెటీరియల్ అన్నది ఆన్లైన్లో ఈజీగానే దొరుకుతుందండి. మెటీరియల్ లేదే అన్న ప్రాబ్లం లేదు, మీషోలో కూడా ఉందండి. చూడండి ఇక్కడ నేను ఇలాంటి షేపు ఉన్నది, ఫ్లవర్ షేపు, దానిపైన ఒక పూస పెట్టి కుట్టుకుంటున్నానండి. మీ దగ్గర రౌండ్ కుందన్, చెమ్కీలు ఎలాంటివి ఉన్నా, లేకపోతే దాని మధ్యలో ఒక ఎంబ్రాయిడింగ్ వర్క్, ఎలా అయినా మిర్రర్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇదే పెట్టుకోవాలి అన్న రూల్ ఏం లేదు. నా దగ్గర ఇది ఉంది, నేను దీంతో చూపిస్తున్నాను మీకు. దీన్ని పెట్టి మధ్యలో పెట్టి పూస పెట్టాలండి. మీరు మిర్రర్ పెట్టి మిర్రర్ స్టిచ్ చేసుకొని చుట్టూ రౌండ్గా వర్క్ అయినా చేసుకోవచ్చు. పూసలు మొత్తం కవర్ అయ్యేలాగైనా కుట్టుకోవచ్చు. ఒక కుందని పెట్టి చుట్టూ పూసలు పెట్టైనా కుట్టుకోవచ్చు. చుట్టూ చెమ్కీలైనా కుట్టుకోవచ్చు. ఎలాగైనా ఆ స్టిచెస్ మనం తీసుకున్న క్లాత్, ఆ స్ట్రింగ్ వైరు అవి కనిపించకుండా కవర్ చేయడానికండి. అలా చేయడం వల్ల చాలా లుక్ కూడా ఉంటుందండి. చూడండి ఇలా. దీనిపైన ఇప్పుడు ఒక పూస పెట్టుకోవాలండి. ఇలా పెటల్స్కి చుట్టూ కుట్టుకుంటే ఈ ఫ్లేవర్ అన్నది ఊడిపోకుండా గట్టిగా ఉంటుందండి. అందుకని నేను చుట్టూ పెటల్స్ మధ్యలో నుంచి తీస్తూ కుడుతున్నాను. చూడండి ఇక్కడ ఈ ఫ్లేవర్ అన్నది గట్టిగా ఉండడం కోసం చుట్టూ ఆ పెటల్స్ మధ్యలో నుంచి తీస్తూ కుడుతున్నాను. చూడండి అలా. తర్వాత ఒక పూస పెట్టి కుడుతున్నానని చూడండి. తరువాత దీన్ని మరింత అట్రాక్టివ్ కోసం మనం లాంగ్ ట్యూబ్స్ వాడుతున్నామండి. ఇంతకుముందు వీడియోలో వాడినట్టే ఇక్కడ కూడా వాడతాం. ఇది చాలా బాగుంటుందండి. ఇది వాష్ చేస్తే ఊడిపోదా అన్న ప్రాబ్లం ఏమీ లేదండి, ఊడిపోదు. చూడండి ఇక్కడ ముందు కింద నుంచే కుట్టాలండి. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. చూడండి దీన్ని లాంగ్ ట్యూబ్ సైజు తీసుకొని ఎగ్జాక్ట్ అక్కడికి దించాలండి. తర్వాత ఇంకొక వైపు కూడా ఇక్కడ ఎక్కువ తక్కువగా అయినా కుట్టుకోవచ్చు. ట్యూబ్స్ కొన్ని ఎక్కువ సైజు కొన్ని తక్కువ సైజు వస్తాయి, అలాగైనా కుట్టచ్చు. ఇలా కరెక్ట్గా తీసుకొని అయినా కుట్టచ్చు. ఇలా పోసని ఇంకొంచెం దగ్గరగా పెట్టైనా కుట్టుకోవచ్చు. ఎలా కుట్టుకున్న డిజైన్ అండి, మనకు నచ్చినట్టు కుట్టుకోవడం. కాకపోతే కుట్టాలి, ఎలా కుట్టాలి అన్న ఐడియా వస్తే కుడుతుంటే మరిన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. అంతేనండి, కిందకి దించి ముడి వేయడమే. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మధ్యలో నిండు కలర్ ఫ్లవర్ వేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించిందండి నాకు. బట్ నా దగ్గర అది ఉన్నాయి. మీకు మోడల్ తెలియాలి, మీకు కుట్టడం అర్థం కావడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. మధ్యలో రెడ్, గ్రీన్, బ్లూ అలాంటి థిక్ కలర్స్ పెడితే ఇంకా డెకరేటివ్గా ఉండేది అనిపించిందండి నాకు. మీరేమంటారు, నచ్చిందా? చూడండి ఇలా.
ఇవి డ్రెస్ నెక్కులకి పిల్లలకి ఇవి లాంగ్ ట్యూబ్స్ లేకుండా అయినా కుట్టుకోవచ్చండి. ఒక థ్రెడ్ వర్క్ లాగా అయినా కింద గొలుసు కుట్టు కాడ కుట్టులతో వేసుకున్నా బాగుంటుంది. ట్యూబ్సే వాడాలనేం లేదు. చూడండి, అంతేనండి. వీడియో నచ్చిందా మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.